మా వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. టూరిజం, హెల్త్, చరిత్ర, మన వంటకాలు, విజ్ఞానం, దేవాలయాలు అన్నింటికీ ఒకే వేదిక. చిన్నారి నేస్తాలు, ఈ వీడియోలో మనం పక్షిజాతిలో ఒకటైన గుడ్లగూబలు గురించి తెలుసుకుందామా? మీలో చాలామందికి గుడ్లగూబ అంటే తెలియకపోవచ్చు. గుడ్లగూబలు ధ్రువ ప్రాంతాలలో తప్పితే ప్రపంచమంతటా ఉన్నాయి. ధ్రువ ప్రాంతాలు అంటే మంచుతో కప్పబడిన ప్రాంతాలు. గుడ్లగూబలు ఎక్కువగా చెట్ల మీద, అడవులలో నివసిస్తాయి. ఇవి పాడుబడిన భవనాలలో, చెట్లలో లేదా నేలపై గూడు కట్టుకుంటాయి. ఇవి మానవులకు హాని చేసే అనేక కీటకాలను, చిన్న చిన్న జంతువులను తిని పర్యావరణానికి మేలు చేస్తాయి. గుడ్లగూబలకు గుండ్రంగా, ముందుకు చూసే కళ్ళు, పదునైన వంపు తిరిగిన ముక్కు మరియు తీవ్రమైన వినికిడి శక్తి మరియు దృష్టిని కలిగి ఉంటాయి. గుడ్లగూబలు తమ తలను 180 డిగ్రీలు తిప్పగలవు. అంటే తలను వెనుకకు తిప్పి కూడా చూడగలవు. గుడ్లగూబ యొక్క గుడ్లు సాధారణంగా తెలుపు రంగులో ఉంటాయి మరియు గోళాకార ఆకారంలో ఉంటాయి. ఒక జంట సంతానోత్పత్తి కాలంలో సగటున 3 లేదా 4 గుడ్లు పెడతాయి. భారతదేశంలో కొంతమంది గుడ్లగూబలను అపశకునపు పక్షులుగా భావిస్తారు. వీటి రూపం మిగతా పక్షులకు భిన్నంగా ఉండటం, వీటి అరుపులు కొంచెం భయపెట్టే విధంగా ఉండటం వలన ఈ అభిప్రాయం వచ్చింది. కాని ఇవన్నీ ఒట్టి అపోహలు మాత్రమే అంటున్నారు శాస్త్రజ్ఞులు. హిందువులు కొలిచే లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ, అందుచేత ఇవి కనబడితే శుభసూచకంగా చాలామంది భావిస్తుంటారు. గుడ్లగూబ రాత్రి సమయంలో మాత్రమే సంచరిస్తుంది. చిన్న శబ్దాలను కూడా స్పష్టంగా వినగలదు. చాలామంది గుడ్లగూబలను శుభశకునంగా భావిస్తారు. ప్రయాణం చేసేటప్పుడు అవి కనబడితే మంచి జరుగుతుందని భావిస్తారు. పిల్లలు, పెద్దలు ఈ వీడియోను మీ స్నేహితులకు షేర్ చేయండి. మాకు మరింత ప్రోత్సాహంగా ఉంటుంది. మరిన్ని ఉపయోగకరమైన వీడియోలు చేయగలము. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ ప్రోత్సాహం అందించండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. దయచేసి వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి.